శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి వేళ మనం 10వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యాతయామం గతరసం పూర్తి పర్యసితం చయత్ ఉచ్చిష్టమపి చామేజ్యం భోజనం తామస ప్రియం. భగవానుడు చెబుతూ ఉన్నారు, వండిన పిమ్మట ఒక జాము దాటినదియు లేక బాగుగా ఉడకనిదియు సారము నశించినదియు దుర్గంధము గలదియు పాచిపోయినదియు వండిన పిదప ఒక రాత్రి గడిచినదియు నివేదింపబడనిదియు అగు ఆహారము తమో గుణము గల వారికి ఇష్టమైనది అగుచున్నది. మనకు తామసిక గుణము పెంపొందడానికి ఒక మాంసాహారమే కాదు, మనము సాత్విక ఆహారం రాజసిక ఆహారము కూడా నీవు తినే ఒక విధానములో తేడా వచ్చినప్పుడు, సమయ పాలన లేనప్పుడు, ఫ్రిడ్జిల్లో పెట్టుకొని తిన్నప్పుడు ఇది తామసిక ఆహారముగానే ఈ శరీరమునకు పనిచేస్తుంది అని మనం గ్రహించవలసి ఉంటుంది. ఆరోగ్య శాస్త్ర ప్రకారమును ఇట్టి తామసాహారము పైన తెలిపిన రాజసాహారము నిషిద్ధములే యగును. సారము నశించి పాచిపోయినట్టి పదార్థమును తినినచో మలినమైన ఆహార పదార్థముల యొక్క అణువులు శరీరమును ప్రవేశించి రక్తమును చెడగొట్టి అనారోగ్యమును కలుగు చేయుటయేగాక వాని సూక్ష్మాంశములు మనస్సునందు ప్రవేశించి ఆ దానిని కూడా మలినమునచ్చును. కాబట్టి ముముక్షువులట్టి ఆహారముల నిన్నడును సేవింపరాదు అని మనకు భగవానులు సూచన చేస్తూ ఉన్నారు. ఇక అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, మనము చేస్తున్నటువంటి దానము కూడా మనకు ఒకప్పుడు అపకారం చేస్తూ ఉంది. ఎందుకు? దుష్టులకు దుర్మార్గపు అలవాటులు ఉన్నటువంటి వారికి మనం దానం చేసినప్పుడు ఆ ధనముని వాళ్ళు వినియోగించి వాళ్ళు కొన్ని ప్రాణులను తీసి వాళ్ళు పొట్టపోసుకోవాలని ఇతరులకు ఆహారంగా ఇవ్వాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఇచ్చేటువంటి దానముతో సత్కార్యక్రమములు చేస్తూ 10 ప్రాణములను కాపాడుతూ ఆకలి ఉన్న వారికి ఆహారమును అందిస్తూ ఇతరులు కన్నీరు తుడిసేటువంటి కర్మ చేసే వారికి దానం చేసినప్పుడు అది సత్కర్మ అవుతుంది. దానము ఒకటే, కానీ ఫలితములు వేరువేరుగా ఉంటుంది. ఆహారము ఏమి తినినా ఆకలి తీరుతుంది. అదే విధముగా మనము తినే ఆహారం రాజసిక తామసిక ఆహారములు అయినప్పుడు మన గుణములను చెడగొట్టి మన ఆరోగ్యములను సర్వనాశనము చేసి మానవుడు చేయవలసిన కర్మములు చేయకూడని కర్మములు చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. ఇది ఆహారము యొక్క ప్రభావం. ఆహారము వల్ల గుణము వలన కర్మ వలన ఫలితం. ఇది మనకు సిద్ధాంతపరంగా వచ్చినటువంటి విషయం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.